ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గర ఉంది ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఈ వీడియోలో ఈ ఓనర్తో అయితే మనం మాట్లాడదాము. ఓనర్తో మాట్లాడి స్కూటర్ ఎలా ఉంది, రేంజ్ ఎంత ఇస్తుంది, అసలు తీసుకోవచ్చా లేదా అన్న డీటెయిల్స్ని అయితే ఈ స్కూటర్ యొక్క ఓనర్ని అడిగి మనం అయితే తెలుసుకుందాము. సో ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు, మిస్టర్ సందీప్ గారు. హాయ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో సందీప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేసిక్ ఇంట్రడక్షన్ నుండి స్టార్ట్ చేద్దాము. సో మీరు ప్రొఫెషనల్ పరంగా ఏం చేస్తూ ఉంటారు, మీ డైలీ రిక్వైర్మెంట్ ఏముంటుంది? నేను ఇంటీరియర్ హోమ్లైన్ ఇంటీరియర్ దాంట్లో జాబ్ చేస్తాను. ఓకే, మోడల్ ఫర్నిచర్ అంతా చేస్తాను. ఓకే, అంటే మీ రిక్వైర్మెంట్ డైలీ బైక్తో ఉంటుందా లేదంటే? బైక్ తోటి ఉంటుంది, సైట్స్ అలా విజిట్ చేయడం ఉంటుంది. ఓకే ఓకే, డన్. సో మీరు కొత్త బండిని కొనాలని డిసైడ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ కొనాలని ఎందుకు అనుకున్నారు? ఇక పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువైపోయినాయి, ఇక దానివల్ల అది ఇక ఇలా ఓలాలో ఫీచర్స్ కూడా చాలా ఎక్కువనే మంచిగా. ఓకే, అంటే మీరు ఫీచర్స్ కావాలనుకున్నారు. ఓకే, సో మీరు ఎలక్ట్రిక్ బండి కొనాలనుకున్నప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటి, ఏ బండ్లను టెస్ట్ రైడ్ చేశారు, దీన్ని ఎందుకు తీసుకున్నారు? అంటే ఆల్రెడీ నా దగ్గర వేరే వెహికల్ ఉంది ఇంకోటి. ఓకే ఓకే, అది దానికన్నా ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది, మంచి ఫీచర్స్ ఉన్నాయండి, అందువల్ల ఈ వెహికల్. ఓకే, ఇంకా ఏ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయకుండా డైరెక్ట్ ఓలానే బుక్ చేశారు. ఓకే, ఎప్పుడు బుక్ చేశారు ఈ ఓలాని? బుక్ చేసి 1 month అయింది. ఓకే, 1 monthలో మీకు డెలివరీ వచ్చేసింది. ఎన్ని రోజులు అవుతుంది బండి తీసుకొని? చూడడానికి కొత్తగా ఉంది. 5 days అయింది. ఓకే, ఎంత తిరిగారు యావరేజ్గా? 250 kilometers. ఓకే, అంటే సో బేసిక్గా మీకు ఈ బండి గురించి అర్థం అయ్యే ఉంటుంది ఈ 5-6 daysలో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకుందాము. అంటే పాస్ట్ 1-2 months నుంచి దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో సర్వీస్ ఇస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో అసలు పట్టించుకోవడం లేదు. సో ఇవన్నీ తెలుసా మీకు బండి తీసుకునే ముందు? తెలిసి కూడా తీసుకున్నారు. ఓకే, ఏ నమ్మకంతో తీసుకున్నారు? అంటే మన కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి, కానీ సేలింగ్ కూడా చాలా ఉన్నాయి. ఆ సేలింగ్ ప్రకారంగా కంప్లైంట్ చూస్తే అనేవి లేవు. ఇక 100 ఒక 2 వస్తున్నాయి కంప్లైంట్స్. ఇక మనకు రేంజ్ కావాలి, మెయిన్లీ ఎక్కువ కిలోమీటర్స్ కావాలి. టీవీఎస్ ఐక్యూ కోయాను, కానీ టీవీఎస్ ఐక్యూ తక్కువ ఉంది రేంజ్, అందువల్ల ఇది రేంజ్ బాగుంది. ఇక నాకు బెనిఫిట్ ఫ్యూచర్ కూడా రేంజ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని రేంజ్ చేసుకున్నాను. ఓకే, ఎంత వస్తుంది రేంజ్ మీకు దీంట్లో? నార్మల్ 140 వస్తుంది. ఓకే, నార్మల్ మోడ్లో వెళ్తానా, ఈకో మోడ్లో వెళ్తానా? నార్మల్ అవుతుంది. నార్మల్ మోడ్లో స్పీడ్ ఎంత వెళ్తుంది నార్మల్ మోడ్లో? నార్మల్ మోడ్లో 90 వరకు అవుతుంది, 80 వరకు అవుతుంది. సరిపోతుందా మీకు స్పీడ్ మరి? ఓకే, ఈకోలో నడపారు, స్పోర్ట్స్లో నడపారు? ఈకోలో నడుపుతాను, కానీ మా ఫాదర్కి ఇచ్చినప్పుడు ఈకోలో నడిపాను, పెట్టేసి ఇచ్చేస్తాను. ఓకే, అండ్ దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి ఇచ్చారు. స్పీకర్స్ కానీ, టచ్ స్క్రీన్ కానీ, దాంట్లో ఫీచర్స్ కానీ, యాప్ కనెక్టివ్ వాడారా ఈ 5 daysలో? వాడాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, వాడాను. ఇలా స్పీకర్స్ కూడా మంచిగా సౌండ్ అంతా బాగుంది, వేరే దేంతో లేదు స్పీకర్. ఇవన్నీ ఫీచర్స్, ఇంకా కాల్ మాట్లాడచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, డే టు డే మీ యూసేజ్లో యూజ్ చేస్తున్నారా వాటిని? డే టు డే మామూలుగా యూజ్ చేయను, అది ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే యూజ్ అవుతాయి అవన్నీ. ఓకే, అండ్ సస్పెన్షన్ సెటప్ మొత్తం మారిపోయింది దీంట్లో. సో మీకు ఎలా అనిపించింది సస్పెన్షన్? సస్పెన్షన్ ఫ్రంట్ మంచిగా అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు, కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది, కానీ చూడాలి. ఓకే, అంటే ఈ 5 daysలో మీకైతే బాగుంది, మంచిగా. ఓకే, తీసుకున్నప్పటి నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు, ఇక స్టాండ్ బాగాలేదు. స్టాండ్ వచ్చేసి మనకి మంచిగా కొద్దిగా క్వాలిటీ మామూలు ఇచ్చారు, స్టాండ్ కొద్దిగా మంచి ఇస్తే బాగుంటుంది స్టాండ్ కూడా. మళ్ళీ ఇంకా సెంటర్ స్టాండ్ లేదు దీంట్లో, సెంటర్ స్టాండ్ ఉన్నా బాగుంటుంది. మామూలు బేసిక్ థింగ్ సెంటర్ స్టాండ్, అండ్ ఇవి సెంటర్ స్టాండ్ ఇస్తే బాగుంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా కంపెనీ తరఫు నుంచి వస్తే బాగుంటుంది, కానీ కంపెనీ వాళ్ళు లేరంట, అసలు బయట పెట్టుకోవాలంట థర్డ్ పార్టీ నుంచి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది కూడా నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. అది లేడీస్ ఫుడ్ ట్రస్ట్ మామూలు అన్ని వెహికల్స్ ఉంటుంది, కానీ అది కూడా ఓకే అంతే ఉంది. మామూలు మోటార్ సౌండ్ కూడా చాలా మామూలుగా ఈకోలో పోయినా కానీ సౌండ్ మనకి వినిపించేస్తుంది. నార్మల్ స్పీడ్ పోతే సౌండ్ వినిపించదు, కానీ ఈకోలో స్లో అయినామంటే సౌండ్ మనకి మామూలు వెహికల్ సౌండ్ ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. ఓకే, సౌండ్ అయితే బాగా వస్తుంది అంటారు. ఓకే, ఇంకా మోటార్ గురించి ఏమైనా ఇష్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు? లేదు, అంత స్మూత్గానే ఉంది. టాప్ స్పీడ్ ఎప్పుడైనా చెక్ చేశారా దీన్ని?
నార్మల్గా చెక్ చేశాను 85 వరకు అవుతుంది. ఓకే, ఈ స్క్రీన్ టచ్ స్క్రీన్ మీకు యాక్సెస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లాగ్ అవుతుంది, ఒకసారి గ్లిచ్ అవుతుంది, అది మనకి టచ్ పని చేయట్లేదు. అప్పుడు రీస్టార్ట్ చేసే వరకు నాకు ఒకసారి ఫేస్ అయింది అది ప్రాబ్లం. కొన్ని 5 days అవుతుంది, అప్పుడే ఒకసారి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ రీస్టార్ట్ అంటే నాకు ఆల్రెడీ అందరు చెప్తుంది కాబట్టి రీస్టార్ట్ చేస్తే వెహికల్ ఇస్తున్న ముందే చెప్తున్నారు వాళ్ళు, ఒకవేళ ఇట్లా గ్లిచ్ అయితే మీరు రీస్టార్ట్ చేసుకోవాలని. ఇక అప్డేట్ వస్తారంట నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ లో అప్డేట్ వస్తారంట, OS 4 వస్తారంట. వచ్చాక అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పారు. అవును, కరెంట్లీ ఇది OS 3 పైన రన్ అవుతుంది. ఓకే, ఇక చాలా మందికి ఈ మధ్య బయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగాలేదు. ఓలాలో బుక్ చేసినప్పటి నుండి కమ్యూనికేషన్ ఉండదు, కాల్ చేస్తే రిప్లై ఉండదు, బండి ఎక్కడ ఉందో చెప్పారు, ఫోన్ చేస్తారు రమ్మంటారు. సో మీకు ఎలా అనిపించింది? ఇప్పటివరకు వాళ్ళకి కాల్ చేయలేను. మామూలుగా నేను లేట్ అయితే డిలే అయితే చాలా మందికి రివ్యూస్ కూడా వస్తున్నాయి కదా, చెప్పినాక 3 monthsకి వస్తుంది, 2 months అయితే డిలే. అలా నేను కూడా లేట్ అవుతుంది అనుకుని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు 23rd అనేది చెప్పారు, December 23rd అని వచ్చారు, కానీ 22ndకి వచ్చేసింది నాకు వెహికల్. వచ్చి తీసుకోమంటే 23rdకి డే బాగుందని చెప్పి 23rd పోయి తీసుకున్నాను. ఓకే, అండ్ ఓలాలో మనకి ప్యానల్ గ్యాప్స్ అనేవి చాలా ఉన్నాయి. మీ బండిలో ఎక్కడైనా గమనించారా ప్యానల్ గ్యాప్స్? ఉంది, ఫ్రంట్ సైడ్ కనిపించాను. ఎక్కడ? ఇటు సైడ్. ఓకే, అంతే, ఆ గ్యాప్ ఒకటి నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది. అప్పుడే ఫస్ట్ చెప్పాను, కానీ మినిమం అది ఉంటుంది సార్ కంపెనీ నుంచే, అది దాన్ని మా అన్నం అనుకో మనకు పెద్ద అయిపోతుంది అని చెప్పారు. అదే ఏం పెద్ద అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే అంటే లేదు, ఏమన్నా పెద్ద అయితే మేము చూసుకుంటామని చెప్పారు. ఓకే, రైట్. ఎంత పెట్టి కొన్నారు? ఎంత పడింది ఇది? 1,62,000 మొత్తం ఆన్ రోడ్కి వచ్చేసరికి. ఎట్లా మొత్తం కట్టేసారా లేదంటే ఈఎంఐలో పెట్టాను? ఓకే, 35,000 డౌన్ పేమెంట్ పెట్టాను. ఓకే, మిగతా అమౌంట్ ఈఎంఐలో కన్వర్ట్ చేశాను. ఓకే, 1,62,000 పడింది. ఓకే, సో ఇప్పుడు ఈ 1,62,000 అంటే ఒక స్కూటర్కి పెట్టాలంటే కొంచెం ఎక్కువే. మన పెట్రోల్ బండి 1,10,000కి వచ్చేస్తుంది, దగ్గర దగ్గర 2 యాక్టివ్లు వచ్చేస్తాయి, ఇంకా కొద్దిగా అమౌంట్ అంతే అంతే. సో ఆ 1,62,000కి వర్త్ అంటారా ఇది? ఇక మనకు పెట్రోల్ సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక మనము పెట్రోల్ మెయింటెనెన్స్ అన్ని సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏదో స్క్రాచ్ పడ్డట్టుంది, పడ్డారా లేదంటే అలానే? మా ఫాదర్ కింద, మా పెద్ద వాళ్ళకి వెహికల్ యాక్టివ్ దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది, కొద్దిగా ఇట్లా అనగానే వెయిట్ ఎక్కువ ఉంది, ఇది కింద పడింది అయితే బండి మామూలు ఇట్లా పడింది. ఓకే ఓకే, ఇట్లా పడేసిండు. ఓకే, మీరు చెప్తున్నారు 1,62,000 వర్త అంటే, వర్త అంటారా? పడితే అంటే ఇక ఎక్కువ అమౌంట్, ఇంకా ఈఎంఐలో పెట్టుకున్నామంటే మనకి మంత్లీ పెట్రోల్కి ఎంత అవుతుందో అంతే అవుతుంది. ఇప్పుడు నాకు ఎంత మంత్లీ 5,300 కట్టం ఉంది, 2.5 years వెళ్ళిపోతుంది కదా అమౌంట్. ఓకే, సో వెహికల్ మనకే అయిపోతుంది, పెట్రోల్ మెయింటెనెన్స్ ఈఎంఐలో పోతుంది అంటారు. ఓకే, సో ఫైనల్గా ఈ 1,62,000కి ఇది బాగాలేదు, ఇంక ఇది ఇచ్చి ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా ఏదైనా అనిపించిందా? అంటే ఇంకా సైడ్ క్యాప్ వచ్చేసి మనకి క్యాప్ ఇప్పుడు లబ్బర్ తీసేసాడు, కొన్ని తీసేసాడు, లబ్బర్ తీసేసాడు. మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ ఒకటి ముందు ఇట్లా బెల్ట్కి ఇట్లా కవర్ అయి ఉంటుండే, కవర్ అయ్యి లేదు, కొన్ని తీసాడు, కొన్ని మంచి యాడ్ చేశాడు. సో అవి కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఈ సస్పెన్షన్ గురించే నాకు భయం వస్తుంది, అది ఎప్పుడు పోతుందా అని భయం. ఓకే, సో ఏం కాదులేండి, పోతే ఓలా వాళ్ళు రీప్లేస్ చేస్తారు మీకు. సో ఓవరాల్ ఇక ఈ బండికి అంటే పోతే ఏంటంటే 1-2 months దగ్గర పెట్టుకుంటారు, 3 months కూడా పెట్టుకోవచ్చు, మన చేతిలో వెహికల్ ఉంటే ఏముండదు. అదే అట్లేం లేదు, ఇప్పుడు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తున్నారంట యాజ్ పర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. చూద్దాం ఏమవుతుందో. సో అవుట్ ఆఫ్ 10 ఎన్ని స్టార్స్ ఇస్తారు దీనికి రేటింగ్? 8 ఇస్తాను, మంచిగా ఉంది వెహికల్, కానీ కొద్దిగా సాటిస్ఫైడ్ స్టాండ్ కొన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే, 2 stars తీసేశారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సందీప్ గారు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇదన్నమాట ఈ ఓలా S1 Pro Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కస్టమర్ రివ్యూ అయితే. సో మన సందీప్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఓకే, పర్లేదు, బండి అయితే బాగుంది, కాకపోతే ఈ సైడ్ స్టాండ్ బాగాలేదు, ఆ సస్పెన్షను, ఈ క్యాప్ అంటే బెల్ట్ పైన క్యాప్, సో ఇలా చిన్న ఎలిమెంట్స్ కొన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసి ఉంటే దాని క్వాలిటీ బాగిచ్చుంటే బాగుంది అంటున్నారు. సో కానీ రేర్ సస్పెన్షన్ యొక్క భయం అయితే ఉందంట ఆయనకి. సో మరి మీలో ఎవరైనా ఓలా స్కూటర్స్ వాడుతూ ఉంటే మీ రియాక్షన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.